ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపులో భాగంగా సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 26,000కు పెంచాలని, అదనపు పనిభారం తగ్గించాలని, నవచేతన్ యాప్ రద్దు చేయాలని, సంక్షేమ పథకాల అమలు, బిఎల్ఓల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, అర్హులకు ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు, అంగన్వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించిన దిశలోకి వాళ్ళు రాలేదు. మరి జీతం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము గత సంవత్సరం 23లో 42 రోజులు చరిత్రక సమ్మె చేశాము. అయినప్పటికి కూడా మరి ప్రభుత్వం స్పందించలేదు. 26,000 జీతం ఇవ్వాలని మేము కోరాము. అయినప్పటికి కూడా జీతాలు పెంచకపోగా పైగా పనిభారం పెంచుతూ అనేకమైన యాప్లు పెట్టి మరి అంగన్వాడీలను మరి చాలా దుర్భర స్థితికి తీసుకొచ్చారు. మరి అనేకమైన యాప్లు పెట్టారు. యాప్ల్లో పనిచేయడానికి ఫోన్లు సహకరించట్లేదు. మరి సహకరించట్లేదు. మరి అనేకమైన యాప్లతోటి అంగన్వాడీలు యాతన పడుతున్నారు. మరి కొంతమందికి షుగరు, మరి బీపీలు వచ్చి, కొంతమంది మరి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. మేము అనేక సార్లు జీతాలు పెంచాలని, యాప్లని రద్దు చేయాలని ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నప్పటికి కూడా వారు ఇంతవరకు ఏ యాప్లు కూడా రద్దు చేయకపోగా పనిభారం పెంచుతున్నారు.